శ్రీమాత్రే నమః. హిందువుల పండుగలలో దీపావళికి ప్రత్యేకత ఉంది. చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటామని మన పురాణాలలో పేర్కొనబడింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆశ్వీజ బహుళ అమావాస్య రోజునే దీపావళి పండుగ. అయితే ఈసారి ఈ దీపావళి రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం. ఈ పాక్షిక కేతుగ్రస్త సూర్యగ్రహణం తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఈ ఆశ్వీజ బహుళ దీపావళి అమావాస్య రోజున ఏర్పడబోతుంది. ఈ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా అడ్డుకుంటాడు. అయితే అసలు ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? గ్రహణ నియమాలేంటి? వాటిని పాటించాలా లేదా? పట్టు విడుపు స్నానాలు చెయ్యాలా అవసరం లేదా? ఈ దీపావళి రోజునే సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి లక్ష్మీ పూజను ఎప్పుడు చేయాలి? దీపాలను ఎప్పుడు వెలిగించాలి? అసలు ఈరోజు దీపాలను వెలిగించవచ్చా లేదా అనేటటువంటి విషయాలను గురించి మాట్లాడినట్లయితే వాటన్నిటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే దీపావళి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులను తీసుకువచ్చేటటువంటి మహత్తరమైనటువంటి పండుగ. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ మనం జరుపుకునేటటువంటి పర్వదినం. కుల మత భేదాలతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగను. ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున ఈ పర్వదినాన్ని ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరంలో అక్టోబర్ 25 మంగళవారం రోజున ఈ పండుగని జరుపుకోబోతున్నాం. అయితే ఈ పండుగ విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో కూడా ఈ దీపావళి యొక్క ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన వాడే నరకాసురుడు. శ్రీహరి చేతిలో చావులేని విధంగా, తల్లి చేతిలోనే మరణించే విధంగా వరాన్ని పొందుతాడు నరకాసురుడు. ఆ వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరకాసురుడు ముల్లోకాలన్నింటినీ పట్టి పీడించడం అనేది జరుగుతుంది. ఆ నరకాసురుడి బాధలను భరించలేక దేవతలు, మునీశ్వరులు, గంధర్వులు అందరూ ఆ శ్రీహరికి తమ గోడును వెళ్ళబుచ్చుకుంటారు. వారి మొరను ఆలకించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుడిని సంహరింపజేస్తానని వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకాసురుడు మరణించిన ఆ తరువాత రోజున దీపాలను వెలిగించి దేదీప్యమానమైన కాంతులతో సంబరాలను చేసుకుంటారు. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. కొన్ని ప్రాంతాలలో అయితే ఈ దీపావళిని 5 రోజుల పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆశ్వీజ బహుళ త్రయోదశితో ప్రారంభమై ఈ దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్య బదినీ హస్త భోజనంతో ముగుస్తుంది. ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా కూడా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసుకుంటారు. కొత్తగా కొనుగోలు చేసినటువంటి వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే గనుక ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రాప్తింపజేస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు. అందుకే ఈ రోజున ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది. బంగారం, వెండే కాకుండా ధనత్రయోదశి రోజున ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం కలుగుతుందనే విషయాన్ని విశ్వసనీయంగా చెప్పబడుతుంది. అమృతం కోసం దేవతలు క్షీరసాగర మదనాన్ని చేసినప్పుడు ధనత్రయోదశి రోజున ఈ క్షీరసాగర మదనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్లుగా పురాణాలలో పేర్కొనబడింది. అందుకే ఈ రోజున బంగారం, వెండి కొనలేనటువంటి వారు కనీసం ఉప్పును కొని తీసుకొచ్చి తనని పూజించిన వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దలు చెప్తుంటారు. ఈ రోజున ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భావ్యం అవుతుంది. ఆరోగ్యానికి, ఔషధాలకు అధిపతి అయినటువంటి ధన్వంతుడి జయంతి కూడా ఈరోజే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త మన ధన్వంతరి. ఆయన కూడా ఆ క్షీరసాగర మదనంలోనే ఉద్భవించారు. లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, దివ్యశక్తులతో పాటుగా ధన్వంతరి ఆవిర్భవించటం జరిగింది. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో ఆ క్షీరసాగరం నుండి తరలి రావడం జరిగింది. అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యం నుండి శీఘ్ర ఉపశమనం అనేది కలగడానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా
ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు వైద్యాన్ని ప్రారంభించే ముందు ధన్వంతరిని స్మరించుకుంటూ వైద్యాన్ని ప్రారంభిస్తారు. ధనత్రయోదశి అనేది ఆరోగ్యాన్ని అలాగే మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండుగలు రెండున్నాయి. ఒకటి మహాలయ అమావాస్య, 2 దీపావళి అమావాస్య. భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, ఆశ్వీజ బహుళ అమావాస్య దీపావళి అమావాస్య. ఈ పండుగను రాత్రి వేళలో జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇంటిని శుభ్రం చేసుకుని రకరకాల పిండి వంటలు తయారు చేసి గోగు కర్రలకు గుడ్డలను కట్టి కాగడాల్లా చేసి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుట్టెడు దెబ్బ అని పాడుతుంటారు. గోగు కర్రలను ఎవ్వరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి మిఠాయిని తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని వారి నమ్మకం. ఆ తరువాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలను వెలిగించటానికి మట్టి ప్రమిదలను అలాగే నువ్వుల నూనెను మాత్రమే వాడడం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం దగ్గర అలాగే తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలను, నువ్వుల నూనెను లేదా ఆవు నేతితో మాత్రమే దీపాలను వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ అనేది ఈ రోజు చేస్తే ఆ ధనలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను, సుఖ సౌభాగ్యాలను ఇస్తుందని, దీపావళి రోజున లక్ష్మీదేవి పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారవేత్తలు నమ్ముతుంటారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమి అంటారు. చతుర్దశి నాడు ఆ విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచివేసినటువంటి బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు అని చెప్తుంటారు. ఆ బలిచక్రవర్తికి పూజలు చేస్తుంటారు మహారాష్ట్ర వాసులందరూ. అలాగే ఆ నందగోపాలుడు గోవర్ధన గిరిని ఎత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే. ఈ రోజును యమద్వితీయ బాయిదూచిగా జరుపుకుంటూ ఉంటారు. సోదరులు తమ సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్య భగవానుడి కుమారుడు యముడు, అతని కుమార్తె యమున. యమున తన సోదరుడిని ఎంతగానో అభిమానించేది. నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనిలో క్షణం తీరిక లేక సోదరి ఇంటికి యముడు వెళ్ళలేకపోతాడు. ఈ పరిస్థితులలో కార్తీక శుద్ధ విధియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది యమున. దీనికి యముడు, నన్నెవ్వరూ ఇంటికి రమ్మని పిలవరు, అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా సాదరంగా రమ్మని ఆహ్వానించింది కాబట్టి వెళ్ళి తీరాలి అని చెప్పి నిర్ణయించుకొని వెళతాడు. అలా వచ్చిన సోదరుడిని చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది యమున. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా అదే విధంగా వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది. సోదరీ సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ఈ దీపావళి అమావాస్య రోజున సూర్యగ్రహణం వస్తోంది. సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంతకాలం పాటు సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనిపించకుండా పోవడాన్నే సూర్యగ్రహణం అంటారు. ఈ సూర్యగ్రహణం ఎప్పుడూ కూడా అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు రాబోయేటటువంటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. ఇంతకు ముందు రోజులలో గ్రహణాలను అశుభ సూచకంగా భావించేవారు మన పెద్దలు. పగటిపూటే సూర్యుడు అకస్మాత్తుగా కనిపించకుండా అదృశ్యమయ్యేవాడు. ఆ సమయంలో ప్రజలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు. అలా వారు మానసికంగా ఇబ్బందులు పడడం వలన ఈ గ్రహణ సమయంలో నియమాలను పెద్దలు పెట్టారు. ఇక ఈ నెల అంటే అక్టోబర్ 25, 2022 మంగళవారం దీపావళి రోజునే పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. స్వాతి నక్షత్రంలో తులారాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుందని ముందుగానే చెప్పుకున్నాం కదా. ఇకపోతే అసలు ఈ గ్రహణం భారతదేశంలో ఏ సమయంలో కనిపిస్తుందంటే ఈ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం మన తెలుగు రాష్ట్రాలలో అయితే సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 5:40 వరకు మొత్తం కాలం 37 నిమిషాల 32 సెకండ్ల పాటు ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచే
దేవతా దర్శనాలను నిలిపివేస్తారు, దేవాలయాలను మూసివేస్తారు. ఈ గ్రహణ నియమాలను అందరూ తప్పకుండా పాటించాలి. కారణమేంటంటే ఈ సమయంలో వెలువడే విషకిరణాలు మనిషి ఆరోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఈరోజే దీపావళి, మరి లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి అనేటటువంటి సందేహం చాలా మందిలో ఉండనే ఉంటుంది. ఈ దీపావళి సూర్యగ్రహణంతో వస్తోంది కాబట్టి పూజల్ని చేయకూడదు. దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ రాత్రిపూట చేసేవారు మాత్రం గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క పూజను చేసి దీపాలను వెలిగించుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు ఈ విషయాన్ని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మీ ఇంట్లో అలాగే మీ ఇంటిపై గరికను ఉంచండి. అలా చేయడం వలన గ్రహణం ప్రభావం మీ ఇంటిపై మీపై పడకుండా ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు లక్ష్మీ పూజను గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని వస్తువులన్నింటినీ కూడా శుభ్రపరచుకొని ఆ తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే లక్ష్మీ పూజను అలాగే దీపావళిని చేసుకోవాలి. కాబట్టి సాయంత్రం లక్ష్మీ పూజను చేసి అంటే 6:30-7 తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుని లక్ష్మీ పూజను చేసుకుని దీపాలను వెలిగించుకోవాలి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా పట్టు విడుపు స్నానాలు ఖచ్చితంగా చేయాలి అని జ్యోతిష శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు.